బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు వద్ద లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘం నేతలు ధర్నాకు దిగారు. ఓయూ భూములను అమ్మడానికి రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్వి నేతలు ఆరోపిస్తున్నారు. ఓయూ అధికారులు జారీ చేసిన సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేపట్టిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, అసెంబ్లీ ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కొనసాగుతూ ఉండగా ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా 30 నుంచి 40 మంది కార్యకర్తలందరూ కూడా అసెంబ్లీ లోపలికి దూసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అప్రమత్తమైనటువంటి పోలీస్ సిబ్బంది ఇమీడియట్ గా వారిని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి వారిని అడ్డుకొని వారందరినీ అరెస్ట్ చేసి లోకల్ గా ఉన్నటువంటి వివిధ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఇటీవలే ఉస్మానియా క్యాంపస్ లో ర్యాలీలు, ధర్నాలు, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదు అంటూ కూడా ఉస్మానియా యాజమాన్యం నుంచి ఒక సర్కులర్ రిలీజ్ అయింది. ఉస్మానియా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళనలు, ర్యాలీలు ఇలాంటి యాక్టివిటీస్ చేపట్టకూడదు అంటూ కూడా 2 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ సర్కులర్ విడుదలైనటువంటి వెంటనే ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఆ సర్కులర్ ని వ్యతిరేకిస్తూ ఆ సర్కులర్ ని ఇమ్మీడియట్ గా ఎత్తివేయాలి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భూములను కాజేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది, దానికోసమే ఈ ఆంక్షలను విధిస్తూ ఉస్మానియాలో విద్యార్థుల యొక్క ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారు అడ్డుకొని కాసేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు పైన హంగామా చేసినటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకుని వీరందరినీ పోలీస్ స్టేషన్ కి తరలించి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నారు. ఈ ప్రొటెస్ట్ కార్యక్రమంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు, అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కొద్దిసేపటి పాటికి ఇబ్బంది ఎదురైనట్టు కూడా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వారందరినీ కూడా ఎక్కడికక్కడ చెదరగొట్టి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఒక 10-15 నిమిషాల పాటు ఉద్రిక్త పరిస్థితుల నడుమ అసెంబ్లీ సమావేశం కొనసాగింది. లోపలికి వెళ్లేటువంటి ప్రజాప్రతినిధులకు కొంత ఆటంకం ఏర్పడము, వాహనదారులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడము, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఓయూలో విధించినటువంటి ఆంక్షలు ఆ సర్కులర్ ని వెంటనే వెనక్కి తీసుకొని స్వేచ్ఛ కలిగినటువంటి ఉస్మానియా క్యాంపస్ లో ఈ రకంగా ఆంక్షలు బట్టి విద్యార్థుల గొంతులను నొక్కేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల పైన ఓయూ క్యాంపస్ వేదిక కాబట్టి ఇక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా అనేక ప్రొటెస్టులు జరుగుతున్నటువంటి ఈ క్యాంపస్ లో ఇలాంటి ఆంక్షలు విధించి ధర్నాలు చేపట్టకూడదు, రాస్తారోకోలు చేయకూడదు, ఎలాంటి అనుమతులు లేకుండా వీరు నిరసనలు కార్యక్రమాలు చేపట్టకూడదు అంటూ కూడా ఓయూలో ఇచ్చినటువంటి సర్కులర్ ని వ్యతిరేకిస్తూ ఆ సర్కులర్ ని వెంటనే ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తూ ఓయూ సంబంధించినటువంటి అంశం పైన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేశారు. ఎస్ రవితేజ, మరోపక్క అటు విద్యార్థి సంఘాల నేతల అరెస్టు తర్వాత ఈ పరిస్థితి మరింత ఉధృతంగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓయూ సర్కులర్ రిలీజ్ చేస్తూ దాంట్లో శాశ్వతంగా ఈ ధర్నాలు, ర్యాలీలు, ప్రొటెస్ట్ లాంటి యాక్టివిటీస్ కొనసాగించొద్దు అంటూ మాత్రం ఓయూ యాజమాన్యం నుంచి ఈ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ సర్కులర్ రిలీజ్ అయింది. ఏ ఉద్దేశంతో విద్యార్థులపైన ఈ ఆంక్షలు విధించాలనుకుంటుంది? ఈ నిరసనల ర్యాలీల కారణంగా ఎవరికి ఇబ్బందిగా మారుతా ఉంది? ఓయూలో ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్ తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఓయూ నుంచే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ప్లేస్ ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఉద్దేశపూర్వమైనటువంటి సర్కులర్ ని రిలీజ్ చేసి విద్యార్థులను అందరొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ సర్కులర్ ని వెనక్కి తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎవరి లబ్ధి పొందడం కోసం ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక్కడ భూములను కాజేసి వాటిని రియల్ ఎస్టేట్ పర్వం మార్చేందుకే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి సర్కార్ అంటూ మాత్రం బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ రోజు విద్యార్థి సంఘాలు కూడా ఇవే నినాదాలు చేస్తూ రోడ్డు పైన బైఠాయించేటువంటి ప్రయత్నాలు చేశారు. పోలీసులు అలర్ట్ అయ్యి అప్పటికే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్ కి తరలించి ఈ
డిమాండ్ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఓయూ ఉద్యమాల పోరుగడ్డ, ఉద్యమం వేడెక్కించినటువంటి ప్రాంతం, అనేక మంది ఉద్యమం టైంలో ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ఒక స్టేజ్ గా ఉన్నటువంటి ఓయి క్యాంపస్ లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు అంటూ కూడా ఓయి క్యాంపస్ నుంచి వచ్చినటువంటి సర్కులర్ పైన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆందోళనకు సిద్ధమవుతా ఉన్నాయి. మొదటి రోజు ఈ రోజు బడ్జెట్ సమావేశం సాగుతూ ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా అసెంబ్లీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేయడము, ఆ సర్కులర్ ని వెంటనే వెనక్కి తీసుకొని యథాతథంగా విద్యార్థులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రకారంగానే ఆ రకంగానే అక్కడ యాక్టివిటీస్ కొనసాగాలే తప్ప ఇలాంటి ఆంక్షలు విధిస్తే మాత్రం ఇంకా ముందు పరిస్థితిని ఉద్రిక్తం చేస్తాము, మంత్రులని అడ్డుకుంటాము, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరగనివ్వమంటూ మాత్రం వీళ్ళు సవాల్ చేస్తూ ఈ రోజు ఓయూ ముట్టడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. రవితేజ, ఇప్పుడు ఈ సంఘటన రాజకీయంగా మరో మలుపు తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా అటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అటు అదే మరోపక్క ఓయూ భూములకు సంబంధించి కూడా ఈ రకంగా ఇంత రాద్దందం జరుగుతుంది కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందిస్తుంది అనుకోవచ్చా? అసెంబ్లీ బడ్జెట్ ప్రారంభమైనప్పటి నుంచి అనేక విద్యార్థి సంఘాలు వరుసగా అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తా ఉన్నాయి. ముందుగా బీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్పీ, వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా పోయాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగానే విద్యార్థులందరికీ ఏవైతే ఉద్యోగాల విషయంలో కానీ విద్యార్థులకు కల్పించినటువంటి సదుపాయాల విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని వెంటనే నియమించాలనే డిమాండ్ తోటి నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. దాంతో పాటుగా ఈ రోజు ఓయూలో ఈ ఆంక్షలు విధిస్తూ సర్కులర్ విడుదల చేయడంపై మాత్రం విద్యార్థి సంఘాలు, విద్యార్థులు తీవ్రంగా ఆ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నటువంటి ఉస్మానియా క్యాంపస్, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ ప్రాంగణంలో ఆంక్షలు విధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటా ఉంది? నిజంగానే భూములను అమ్మకాలకు పెట్టడం కోసమే నిత్యం ఈ విద్యార్థులు అక్కడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేయకుండా ఈ భూములను కాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటూ మాత్రం విద్యార్థి సంఘాలు ఇవే నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్ ఓయూ ల్యాండ్స్ అంటూ కూడా నినాదాలతో కొద్దిసేపు అసెంబ్లీ ముందు హంగామా చేసి ఈ న్యూసెన్స్ క్రియేట్ చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఒకవేళ ఓయూలో అట్లాంటిది ఏదైనా జరిగితే అధికారికంగా ఫిర్యాదు చేయాల్సినటువంటి విద్యార్థులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అసెంబ్లీ సమావేశాలను డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేసినందుకు మాత్రం పోలీసులు చట్టపరంగా 144 సెక్షన్ ఉన్నటువంటి ప్రాంగణంలో గుంపులుగా ఆ ప్రాంగణానికి చేరుకోకూడదు అంటూ కూడా ఇప్పటికే వీటిపైన ఆంక్షలు విధించినప్పటికీ అవన్నీ కూడా కాకుండా బీఆర్ఎస్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చి అక్కడ ఈ ప్రొటెస్ట్ కూర్చొని రోడ్డు పైన బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సేవ్ ఓయూ ల్యాండ్స్ అంటూ మాత్రం నినాదాలు చేస్తూ హంగామా క్రియేట్ చేయడంతో వీరందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.